ఫోరెక్స్ మార్కెట్స్ లో చాలా కరెన్సీ పేర్స్ ఉన్నాయి. డిఫరెంట్ వేస్ ఉన్నాయి ఆ కరెన్సీ పేర్స్ ని ట్రేడ్ చేయడానికి. కానీ అన్నిటినీ మాస్టర్ చేయగలరా అంటే మై ఆన్సర్ ఈస్ నో. బ్రదర్, యూ కెన్ డూ ఎనీథింగ్, ఐ మీన్ ఎనీథింగ్, బట్ నాట్ ఎవ్రీథింగ్. యూ హ్యావ్ టు మాస్టర్ వన్ థింగ్ బిఫోర్ స్టార్టింగ్ అనదర్. నా ట్రేడింగ్ జర్నీ స్టార్టింగ్ లో నేను చేసిన పెద్ద తప్పు అదే. ప్రతి పేర్ ని ట్రేడ్ చేయడానికి ట్రై చేసేవాడిని. ఆ తప్పు నాకు ఒక ట్రామాలో ఉండిపోయింది. అయితే దానికి సొల్యూషన్ ఏంటి? ఇఫ్ యూ ఆస్క్ మీ, మై ఆన్సర్ ఈస్ ఫోకస్ ఆన్ వన్ పేర్, వన్ స్ట్రాటజీ అండ్ వన్ ట్రేడ్ పర్ డే. నేను పర్సనల్ గా ట్రేడ్ చేస్తున్న పేర్ ఫ్రమ్ ద past 2 years was XAU USD, the most volatile currency pair in entire forex market. ఈ రోజు మన వీడియో టాపిక్ కూడా అదే. సో లెట్స్ బిగిన్ ద వీడియో. XAU USD, popularly known as gold and also most volatile commodity in forex market. ఈ పేరులో ఉన్నంత పార్టిసిపెంట్స్ ఫోరెక్స్ మార్కెట్ లో ఏ పేరులో కూడా ఉండరు. ఈ పేరుని అర్థం చేసుకుని ట్రేడ్ చేసిన వాళ్ళకి ప్రాఫిట్స్ అండ్ ర్యాండమ్ గా ఏ నాలెడ్జ్ లేకుండా ట్రేడ్ చేసిన వాళ్ళకి బిగ్గెస్ట్ లాసెస్ వచ్చాయి. నేను పర్సనల్ గా చెప్తున్నా, ఈ ఒక్క పేరుని మాస్టర్ చేస్తే చాలు, మీరు ఒక ప్రాఫిటబుల్ ఫోరెక్స్ ట్రేడర్ గా చేంజ్ అవ్వచ్చు. In the view of pips, price actions, indicator, everything works in a different way when it compared to pairs like euro dollar and Britain dollar and everything in the forex market. XAU USD కోసం మాట్లాడేది అంటే కొన్ని సీక్రెట్స్ ఉన్నాయి. వాటినే సీక్రెట్స్ ఆఫ్ XAU USD అంటారు అండ్ ఆల్సో గోల్డెన్ సీక్రెట్స్ అని కూడా అంటారు. అందులో నెంబర్ 1, గోల్డ్ రెస్పెక్ట్స్ ఎవ్రీ జోన్ మేడ్ బై ప్రైస్ యాక్షన్, విచ్ మీన్స్ చార్ట్స్ మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కొన్ని జోన్స్ ఉన్నాయి లైక్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, సప్లై, డిమాండ్ అండ్ ఎట్సెట్రా. సపోర్ట్ మీన్స్ ఆ ప్రైస్ దగ్గర, ఆ జోన్ దగ్గర ప్రైస్ సపోర్ట్ తీసుకొని అప్వర్డ్ మూమెంట్ ఇస్తే ఆ జోన్ ని సపోర్ట్ అంటారు. రెసిస్టెన్స్ జోన్ అంటే ఆ జోన్ దగ్గర ప్రైస్ ఫాలో అవడం స్టార్ట్ అవుతుంది. ఎగ్జాక్ట్గా చెప్పాలి అంటే మన లైఫ్లో మనం ఏమైనా తప్పు చేస్తే మనకి ఎలా అయితే డౌన్ఫాల్ స్టార్ట్ అవుతుందో అలానే సేమ్ బయట గోల్డ్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు కానీ బ్యాంక్స్ ఆర్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్లో కానీ ఎవరైనా బల్క్ అమౌంట్లో గోల్డ్ని సెల్ చేస్తే ఆ జోన్ దగ్గర సెల్లింగ్ ప్రెషర్ క్రియేట్ అవుతుంది. సో దట్ అక్కడ నుంచి ప్రైస్ ఫాలో అవడం స్టార్ట్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్, సప్లై అండ్ డిమాండ్ జోన్స్. ఈ టర్మ్స్ అనేవి మనకి బిజినెస్ లాంగ్వేజ్లో ఎలా అయితే వర్క్ అవుతాయో సేమ్ అలానే ఇక్కడ గోల్డ్లో కూడా వర్క్ అవుతాయి. సప్లై ఎక్కువ ఉంటే ప్రైస్ డ్రాప్ అవుతుంది అండ్ డిమాండ్ ఎక్కువ ఉంటే ప్రైస్ రైజ్ అవుతుంది, సేమ్ యాజ్ బిజినెస్ ఇన్ XAU USD. సెకండ్ గోల్డెన్ రూల్ ఆర్ సెకండ్ గోల్డెన్ సీక్రెట్ ఇన్ XAU USD ఈస్ XAU USD అనేది నెంబర్ గేమ్, విచ్ మీన్స్ నెంబర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ రోల్ ని ప్లే చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, గోల్డ్ ప్రైస్ $3,120 కి రీచ్ అయింది అనుకుందాం. 90% ఆఫ్ టైం నెక్స్ట్ సపోర్ట్ రెసిస్టెన్స్ జోన్ నెక్స్ట్ 5 పాయింట్స్ దగ్గర మాత్రమే వస్తుంది. విచ్ మీన్స్ ఒకవేళ 3,120 దగ్గర ప్రైస్ రీచ్ అయింది అంటే నెక్స్ట్ సపోర్ట్ రెసిస్టెన్స్ జోన్ $3,125 ఆర్ 3,126 ఆ రేంజ్లో మాత్రమే సపోర్ట్ రెసిస్టెన్స్ జోన్స్ క్రియేట్ అవుతాయి. దిస్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ 90%. అండ్ వెరీ రేర్ కేసెస్లో ఆ జోన్ని ప్రైస్ రెస్పెక్ట్ చేయకుండా అప్వర్డ్ మూమెంట్ ఆర్ డౌన్వర్డ్ మూమెంట్ ఇస్తుంది. మేజర్లీ న్యూస్ టైమ్స్లో ఫోరెక్స్ మార్కెట్లో న్యూస్ అనేది చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. ఎవ్రీ ఫస్ట్ ఫ్రైడే ఆఫ్ ద మంత్ ఈవినింగ్ 6 తర్వాత న్యూస్ స్టార్ట్ అవుతాయి. ఒకవేళ న్యూస్ పోస్ట్పోన్ అయితే వాళ్ళు ముందే ఇన్ఫార్మ్ చేస్తారు. న్యూయార్క్ సెషన్లో ట్రేడ్ చేసే వాళ్ళు ఆ పర్టికులర్ డేస్లో ట్రేడ్ చేయకపోవడం మంచిది అని నా ఒపీనియన్. ద థర్డ్ రూల్ ఇన్ XAU USD, ద థర్డ్ గోల్డెన్ రూల్ ఇన్ XAU USD ఈస్ XAU USD మేజర్లీ ప్లేస్ ఏ సైకాలజీ గేమ్. ఈ పేరులో నెంబర్స్ని మాస్టర్ చేస్తే చాలు, ట్రేడ్స్లో విన్ అయ్యే ఛాన్స్ మీకు మ్యాక్సిమం ప్రాబబిలిటీ ఇంక్రీజ్ అవుతుంది. XAU USD ఒక బిగ్ మూమెంట్ ఇచ్చినప్పుడు డెఫినెట్గా లిక్విడిటీ స్వీప్ అనేది జరుగుతుంది. ఎంత లిక్విడిటీ అయితే గోల్డ్ స్వీప్ చేస్తుందో అంతకన్నా పెద్ద మూమెంట్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు XAU USDలో. అందుకే నేను నా స్ట్రాటజీని లిక్విడిటీ బేస్ చేసుకొని రెడీ చేసుకున్నా. నా స్ట్రాటజీ కావాలి అంటే డిస్క్రిప్షన్లో కొన్ని వీడియోస్ని పిన్ చేస్తాను, అది ఒకసారి మీరు చెక్ చేయండి. మీకు అర్థమవుతుంది గోల్డ్ బిహేవియర్ ఎలా ఉంటుంది అని చెప్పి. ఇక్కడ అందరికీ వచ్చే ఒక కామన్ డౌట్, హౌ టు ట్రేడ్ XAU USD. సెషన్స్ వైజ్గా చూద్దాం. మేజర్గా వరల్డ్లో 90% ఆఫ్ పీపుల్ ఏసే సెషన్లో గోల్డ్ని ఎవరు ట్రేడ్ చేయరు. బికాస్ ఆ టైంలో వాల్యూమ్ ఎక్కడ దొరకదు కాబట్టి ప్రైస్ మూమెంట్స్ని ఆ టైంలో మనం ఎక్స్పెక్ట్ చేయలేము కూడా. లర్నర్ సెషన్లో చూస్తే మోస్ట్ ఆఫ్ ద పార్టిసిపెంట్స్ యాక్టివ్ అవుతారు అండ్ ఆల్సో గోల్డ్ ఒక ప్రైస్ మూమెంట్ ఏషియన్ సెషన్తో కంపేర్ చేస్తే చాలా స్ట్రేంజ్గా ఉంటుంది. న్యూయార్క్ సెషన్లో అయితే యాక్చువల్ బిగ్ మూవ్స్ అనేవి గోల్డ్లో జరిగేవి న్యూయార్క్ సెషన్లోనే. అండ్ ఇండియన్ స్టాండర్డ్ టైం ప్రకారం 6:30 to 8:30 ఆ టైం లండన్ సెషన్ అండ్ న్యూయార్క్ సెషన్ ఒక ఓవర్లాప్ సెషన్ అనమాట. గోల్డ్లో ప్రైస్ ప్రకారంగా బిగ్గెస్ట్ మూవ్స్ అప్పుడే వస్తుంటాయి. మీరు ఆ మూవ్స్ని క్యాచ్ చేయగలిగితే బిగ్గెస్ట్ ప్రాఫిట్స్ని బుక్ చేసుకోవచ్చు, ఎయిదర్ అప్ సైడ్ ఆర్ డౌన్ సైడ్. ఆ రోజు ప్రైస్ మూవ్మెంట్ బట్టి మీరైతే పిప్స్ని క్యాచ్ చేయొచ్చు. గోల్డ్ యొక్క బిహేవియర్ కూడా మీరు అబ్జర్వ్ చేయాలి. లాస్ట్ 2 yearsలో గోల్డ్ ప్రైస్ ఎలా రైజ్ అయిందో మనందరికీ తెలుసు. అండ్ నా ట్రేడ్స్ మీరు చూస్తే మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ బై ఆర్డర్స్. వెరీ రేర్ కేసెస్లో బేస్డ్ ఆన్ మై అనాలిసిస్ సెల్ ఆర్డర్స్ని తీసుకుంటూ ఉంటాను. సో మీకు గోల్డ్ మీద XAU USD మీద ఒక ఐడియా అయితే వచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. అయితే చాలా మంది డెమో ట్రైనింగ్ ఎలా ప్రాక్టీస్ చేయాలో నాకు చాలా మంది అడిగారు, వాళ్ళ కోసం చెప్తున్నా.
నేను ఇప్పుడు చెప్పే ప్రాసెస్ ని స్టెప్ బై స్టెప్ ఫాలో అవ్వండి. ప్లే స్టోర్ ఓపెన్ చేసి మెటా ట్రేడర్ 5 అని సెర్చ్ చేయండి. ఇలా ఒక యాప్ కనిపిస్తుంది, డౌన్లోడ్ చేసుకోండి. యాప్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇలా ఒక ఫామ్ కనిపిస్తుంది. మీరు జస్ట్ యాక్సెప్ట్ కొట్టేయండి. నెక్స్ట్ వెంటనే డెమో అకౌంట్ క్రియేట్ చేసుకోమని అడుగుతుంది. ఓపెన్ అకౌంట్ అని క్లిక్ చేయండి. ఫస్ట్ నేమ్, సెకండ్ నేమ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ జస్ట్ ర్యాండమ్గా ఏదో ఒకటి ఇచ్చేయండి, పర్లేదు. కానీ ఫోన్ నెంబర్ అండ్ ఈమెయిల్ మాత్రం తర్వాత రిజిస్టర్ చేసుకోండి. అండ్ ఆఫ్టర్ దట్ రిజిస్టర్ చేసిన తర్వాత మీకు అయితే అకౌంట్ అయితే క్రియేట్ అయిపోతుంది, డెమో అకౌంట్ అయితే. మీకైతే ర్యాండమ్గా యూరో డాలర్, జీబీపీ డాలర్ ఇవైతే కనిపిస్తూ ఉంటుంది. ఒకవేళ మీరు గోల్డ్ ట్రేడ్ చేయాలనుకుంటే ఈ లెఫ్ట్ కార్నర్ లో కోట్స్ అని కనిపిస్తుంది. ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి XAI USD అని సెర్చ్ చేయండి, మీకు కనిపిస్తుంది. జస్ట్ యాడ్ చేసుకోండి, మీకు స్క్రోల్ చేస్తే డౌన్ కనిపిస్తుంది. అండ్ ఆఫ్టర్ దట్ ఆ పేరుని అయితే మీరు ట్రేడ్ చేసుకోవచ్చు. ఈ పేరు మీద అన్ని టైం ఫ్రేమ్స్ లో ట్రేడ్ చేయొచ్చు. 1 minute, 5 minutes, 30 minutes అండ్ ఆల్సో 15 minutes, 1 hour, 4 hours లో కూడా మీకు అవైలబుల్గా ఉంటుంది. అండ్ పైన రైట్ కార్నర్లో బాక్స్లో ఒక సింబల్ కనిపిస్తుంది కదా, ఆ సింబల్ క్లిక్ చేయగానే మీకు బై ఆర్ సెల్ అంటే మీరు బై చేసుకోవచ్చు. ఏం చేయాలనుకున్నా చేయొచ్చు. బై చేయాలనుకుంటే బై చేసుకోవచ్చు, సెల్ చేయాలనుకుంటే సెల్ చేసుకోవచ్చు. ఆ రకంగా మీరైతే ప్రాక్టీస్ చేయొచ్చు. నేను చూపిస్తున్న విధంగా మీరైతే సెల్ చేసుకోవచ్చు, బై చేసుకోవచ్చు. ఇలాగ స్టాప్ లాస్ అండ్ టేక్ ప్రాఫిట్ లెవెల్స్ కూడా ఫిక్స్ చేసుకోవచ్చు. అండ్ అలా మీరైతే ప్రాక్టీస్ చేసుకోవచ్చు. కీప్ ప్రాక్టీసింగ్ అండ్ స్టే కన్సిస్టెంట్ అండ్ స్టే ఇన్ గేమ్. నాలెడ్జ్ పెంచుకోండి, తర్వాత రియల్ మనీని ఎర్న్ చేసుకోండి. ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ బ్రదర్. మళ్ళీ కలుద్దాం.